జన్మించాడు. దేవుడు కనిన కుమారుడు, జనితైక కుమారుడు, ద ఓన్లీ బిగాటన్ సన్. ఈయన ఎందుకు చేశాడు చెప్పండి? ఏమన్నాను? నేను సృష్టించబోతున్న వాళ్ళతో నా కమ్యూనికేషన్ ఎలాగా? ఇంత మహామహిమతో నేను పోయి వాడిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటే, అగ్ని వెళ్ళి ఒక చీమను ముద్దు పెట్టుకుంది అనుకో, చీమ ఏమైపోతుంది? అదే పరిస్థితి. గనుక నేను ముద్దు పెట్టుకున్న వాడికి ఏం హాని జరగకుండా ఉండాలంటే, వాళ్ళు సహించగలిగిన స్థాయిలో నాలోని ఒక భాగం ఉండాలని తనలోని అంశను ఒక కుమారుడిగా కన్నాడు. అప్పుడు శబ్దరూపంలో బయటకు వచ్చాడు. కనుక దేవుని వాక్యమును, నామము ఆయనకు పెట్టబడి ఉంది. ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ప్రకటిస్తున్నాం.